ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచుండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 18వ దావీదు కీర్తన 16వ చరణము. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరెదుర్కొంటున్నటువంటి పోరాటములలో నుండి ఉన్నతమైనటువంటి స్థలములోనికి దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడని అద్భుతమైన వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మనందరి ముందు ఉంచబడింది. ఈ దినము మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఈ చిక్కుల లాంటి శ్రమల నుండి తప్పించుకోవడానికి అలసిపోతున్నానని నేను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను అనేకమైనటువంటి పరిస్థితుల నుండి బయటకు తీసుకొని రాబోతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు అనేకమైనటువంటి చిక్కులలో కూరుకుపోయి ఎవ్వరూ సహాయము చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండవచ్చు. నీ మాట విని నిన్ను అర్థం చేసుకొని నీకు సలహా ఇచ్చే వాళ్ళే లేకపోయి ఉండొచ్చు. ఇంకేముంది, నా జీవితం నాశనం అయిపోయింది అనేటువంటి దీన స్థితికి దిగజారిపోయిన వారు కూడా లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ నిస్సహాయ స్థితిలో నుండి మనలను విడిపించటానికి ఈ ఉదయకాల సమయంలో ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు తన స్థానమును విడిచి నన్ను రక్షించటానికి ఆయన భూమి మీదకు వచ్చారు. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటనలో మనం గమనిస్తే, పేతురుకు గలిలయ సముద్రం మీద నడవాలన్నది అతని యొక్క ఆశగా కనపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద నడిచారు కాబట్టి నేను కూడా నీ దగ్గరకు నీళ్ల మీద నడిచి రాగలనా ప్రభు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు పేతురును తన దగ్గరకు రమ్మని పిలవగానే పేతురు కూడా నడవడానికి ఆ దోణిలో నుండి సముద్రం మీద దిగాడు. అతను ఒంటరిగా సముద్రం మీద నడవచ్చడానికి ప్రయత్నించాడు. కానీ సముద్రములో వీస్తున్నటువంటి ఆ గాలిని చూచి కింద పడిపోయేటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు. గాలి వీచినప్పుడు అతను సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించాడు. మరియు తనకు సహాయం చేయమని ప్రభువునకు మొరపెడుతూ ఉన్నాడు. ప్రభు నీటి మీద నుండి నడుస్తూ క్రిందకు వంగి అతన్ని పైకి లేపుతాడు. పేతురు గొప్ప ప్రమాదము నుండి బయటకు వచ్చి యేసు ప్రభువారితో కలిసి మరలా ఆ నీటి మీద నడవటం మనం ఆ లేఖన భాగంలో చూస్తూ ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టో, మీరు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టో, మీరు చూస్తున్నటువంటి అవమానములను బట్టో కృంగిపోక, మీరు కూడా దేవునితో నడవాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సరైన మార్గంలో నడవటానికి మన జీవితం మీద మనము దేవునికి అధికారము ఇవ్వాలి. మన ఆలోచన ప్రకారము ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. దేవునికి లోబడి జీవించి దేవుని శక్తి ద్వారా భూమి యొక్క ఉన్నతమైన స్థలములకు మనము వెళ్ళగలమని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలోని ఈ సమస్యలను, ఈ యొక్క ఉపద్రవాలను, ఈ అపజయాలను, ఈ ప్రమాదాలన్నిటినీ కూడా గొప్ప అద్భుతంగా మారుస్తాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా సమస్యలనే వలయములో మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో మేముంటుండగా మమ్మలను మీరు పైకి లేవనెత్తి మమ్మల్ని మీరు దీవించి నీ కృప కనికరముల చేత మమ్మలను నింపండి. నీ సన్నిధానంలో మమ్మలను మీరు భద్రపరచండి. నీ రెక్కల చాటున మమ్మలను దీవించి ఆస్వాదించమని ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు బలపరచమని
నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.